ప్రెగ్నెన్సీలో కొన్ని ఫుడ్స్ ఉంటాయి. అంటే కంప్లీట్‌గా తినొద్దు అని చెప్పేవి. లైక్ పపాయ ఇవన్నీ తినొద్దు అని అంటారు కదా! అది ఎందుకు తినొద్దని అంటారసలు? పపాయ తిన్నప్పుడు ఏమవుతదంటే, జనరల్లీ మనకి పీరియడ్స్ రానప్పుడు పపాయ తీసుకుంటే గనక బాడీ హీట్ బాగా పెరుగుతది కాబట్టి పీరియడ్స్ తొందరగా వచ్చేస్తాయి. ఓకే. సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లైడ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆల్సో. రా పపాయ అంటే బాగా పండంది కనుక తీసుకుంటే ఏమవుతదంటే, దానివల్ల క్రాంప్స్ లాగా వచ్చి ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవ్వచ్చు ప్రెగ్నెన్సీలో. అందుకని ఎంటైర్ ప్రెగ్నెన్సీలో పపాయ తినొద్దు అని చెప్తాం. అలాగే కొన్ని బెర్రీస్ ఆర్ నాట్ సూటబుల్. మళ్ళీ నీకు వెజిటబుల్స్‌లో రా వెజిటబుల్ సలాడ్స్, రా స్ప్రౌట్స్ ఏదైనా సరే స్టీమ్ చేయకుండా, ఉడకపెట్టకుండా రాగా తినడం మంచిది కాదు. తినొద్దు. వాటిలో రా వెజిటబుల్ సలాడ్స్‌లో ఏంటంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఈ మధ్య కాలంలో యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఎక్కువైపోయింది. సో అంత పెస్టిసైడ్స్ యూజ్ చేసినప్పుడు వెన్ యూ ఆర్ ఈటింగ్ రా, అది నీకు నార్మల్ టైంలో ఏంటంటే ఇట్స్ అ గుడ్ ఫైబర్ డైట్. కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పెస్టిసైడ్స్ ఎక్కువ లోపలికి వెళ్ళకూడదు. సో ఆ కాన్సెప్ట్‌తో ఎక్కువ రా వెజిటబుల్ సలాడ్స్ వద్దంటాం. అలాగే సీ ఫుడ్ తీసుకోకూడదు. ఫిష్ బాగా పడతారు కదా మేడం? ఫ్రెష్ వాటర్ ఫిష్. సో సీ ఫుడ్‌లో ఏమవుతదంటే మర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ మర్క్యూరీ లెవెల్స్ కూడా బేబీ గ్రోత్‌ని హ్యాంపర్ చేస్తది. సో అందుకని సీ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాం. చికెన్, మటన్ చికెన్, మీట్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ కుక్డ్. రా ఎనీథింగ్ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సుషి. సుషి ఈజ్ మేడ్ విత్ రా. సో రా సుషి నాట్ రికమెండెడ్. అస్సలు తీసుకో. మరి వాళ్ళు ఉంటున్నారు కదా జపానీస్, వాళ్ళందరూ సుషీస్ ఏవే తిని బతుకుతారు కదా! వాళ్ళంటే చైల్డ్‌హుడ్ నుంచి అదే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అదే వాళ్ళ బాడీకి అలవాటైపోతది. మనకేంటంటే ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్ వీ డిడ్ నాట్ గివ్ ఆల్ ఆఫ్ దట్. ఇండియన్ స్ట్రక్చర్‌కి కొన్ని సూట్ కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ అమెరికన్స్, వెస్టర్నర్స్ మీట్ బాగా ఎక్కువ తింటారు, బీఫ్ తింటారు. దే ఈట్ దట్ అ లాట్. హై ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. సో అందుకని వాళ్ళు హైటు ఎక్కువే, పర్సనాలిటీస్ చాలా పెద్దగా ఉంటాయి. ఇండియన్ యావరేజ్ మదర్ కనుక మనం హైట్ తీసుకుంటే 5'2" నుంచి 5'4" 90% ఉంటారు. ఒక 10% మాత్రమే నీకు బియాండ్ 5'7", 5'8" వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది. సో అందుకని మన డైట్ కూడా అలాగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఎక్కువ స్వీట్స్, ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఇవన్నీ పెట్టరు. చాలా తక్కువ పెట్టుకుంటూ వస్తాం. ఎందుకు? స్కిన్ బాగుండాలనో, అందంగా ఉండాలని. ఇదంతా ఏంటంటే ఇండియన్ కాన్సెప్ట్ అనమాట. సో మనము ఆ చిన్నప్పటి నుంచి ఆ ఫుడ్ తినుకుంటూ ఇప్పుడు సడన్గా కనుక నువ్వు పచ్చి మాంసం పెట్టమంటే పడదు, మన బాడీకి అట్లా పడదు. సో అందుకని రా sushi which is made with raw fish, that is also not recommended.